అక్షర యోధుడు బొగ్గుగని ప్రాంత ప్రజల పక్షాన పోరాడిన ఎర్ర సూర్యుడు మునీర్ సంస్మరణ సభ ఈ నెల 6న గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించనున్నామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లనేల ఎర్ర సూర్యుడు మునీర్ ఉత్తర తెలంగాణలోని బొగ్గుగని ప్రాంత ప్రజల పక్షాన జీవితాంతం పోరాడిన ఎర్ర సూర్యుడు మునీర్ అని అఖిలపక్ష నాయకులు కొనియాడారు. విద్యార్థి యువజన నాయకుడిగా అలుపెరగని పోరాటాలు చేసి ప్రభుత్వ నిర్బంధాలని ఎదుర్కొంటూ ప్రజల కోసమే చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన మునీర్పై అనేక అక్రమ కేసులు నమోదు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. అక్రమ కేసులు, జైల్లో జీవితం ఆయనను భయపెట్టలేకపోయిందని వెల్లడించారు. కూల్ బెల్ట్ ప్రముఖ విలేకరిగా అనేక మానవ కథనాలు రాసి కార్మికుల పక్షపాతిగా నిలిచి భూమి పోరాల్లోకి వెళ్లిన నల్ల బంగారాన్ని వెలికితీసి కార్మికుల కష్టాలను, కన్నీళ్లను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికోద్యమ నిర్మాత, అక్షర సూర్యుడు, ప్రజాస్వామికవాది, ఆదివాసీల ఆత్మబంధువు, మిత్రుడు మహమ్మద్ మునీర్ సంస్మరణ సభను గోదావరిఖనిలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, విప్లవ సంఘాలు, సాహితీ సంస్థలు, కళా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 6న గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వీటన్నిటి కలయికతోని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. మునీర్ జర్నలిస్ట్గానే చాలామందికి తెలుసు, కొంతమందికి సింగరేణి కార్మికునిగా తెలుసు. కానీ ఒక 3 దశాబ్దాల పాటు ఆయన కమ్యూనిస్ట్. బెల్లంపల్లిలో వారి తండ్రి ఎండి గౌస్ గారు ఉద్యోగానికి వచ్చినప్పుడు అక్కడనే పుట్టి ఆడే సిఎస్ఐ స్కూల్లో చదివి ఆ తర్వాత మందమరికి వచ్చి ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు, ఏఐవైఎఫ్లో పనిచేశాడు. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఏఐటీసీలో ఆయన విశిష్ట సేవలు అందించడమే కాకుండా ఆనాడు మందమరి మాధవరావు, శ్రీపతిరావు లాంటి భూస్వాములు బెల్లంపల్లి, మందమరి ప్రాంతానికి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని కార్మికులకు, కర్షకుల మీద అరాచకాలు సృష్టించేవాళ్ళు. కేకే టూయింగ్ లేన్లో జరిగిన కాంటా దగ్గర జరిగిన దాడి అదొక సెన్సేషన్. వారి టాకీస్ ఒకటి ఉండేది, శ్రీకృష్ణ టాకీస్. ఆ టాకీసులో మామూలు కార్మికులను, మహిళలను, అనేక మందిని కూడా అరాచకాలు, అకృత్యాలు చేసేటటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు విద్యార్థి యువకులుగా అనేక మంది స్పందించారు. వారికి నాయకత్వం వహించింది కామ్రేడ్ మునీర్. 69 సంవత్సరాల వయసులో వారు దూరం కావటం అనేది బాధాకరం. ఆయన ఉంటే కేవలం జర్నలిస్ట్గానే కాదు, వ్యక్తిగా కూడా తర్వాత ఆయన అనేక మందికి కూడా సహాయకారిగా ఉండేవాడు. ఈ సమాజంలో ఇంకా కొంతకాలం బతకాల్సిన మనిషి. వారి స్మరణ, వారి సంస్మరణ, వారి యాదిలో గోదావరికనిలో కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ముదావహం. దీన్ని గోదావరికని కార్మిక వర్గం, అన్ని పార్టీలు, రాజకీయ ట్రేడ్ యూనియన్లు విజయవంతం చేయాలని. వాస్తవంగా జర్నలిస్ట్గానే మునీర్ అన్న అందరికీ పరిచయం. కానీ ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన జీవితమే ఒక ఉద్యమాల పుట్ట. విప్లవకారునిగా అనేక అంశాలపై నిర్భయంగా పోరాడిన వ్యక్తిత్వం మునీర్ అన్నది. సింగరేణి కార్మికునిగా పనిచేసిన, జర్నలిస్టుగా పనిచేసిన, సమాజంతో పాటు ఆయా రంగాల పట్ల, ఆ రంగాల సమస్యల పరిష్కారం పట్ల ముందు వరుసలో నిలబడే వ్యక్తి మునీర్ అన్న. జర్నలిస్టుగా పనిచేసిన సందర్భంలో తెలంగాణ ఉద్యమపరంగా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలలో ఉద్యమాన్ని ఒక ఉప్పెనలా మార్చే ప్రయత్నంలో అటు సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యపరిచేలా సింగరేణి జేఏసీని ఏర్పాటు చేయడంలో కానీ, జర్నలిస్టుల పరంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరంను ఏర్పాటు చేయడంలో కానీ, ఆయా ఫోరంలను దిగ్విజయవంతంగా ముందుకు నడిపించడంలో
కీలక భూమికను పోషించారు మునీరన్న. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రస్తుతం మనందరినీ సమాజాన్ని వీడి వెళ్ళడం దురదృష్టకరం. ఆయన సమాజానికి ప్రధానంగా కోల్బెల్ట్కు చేసిన సేవలను స్మరించుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే ఆలోచన రామ్మూర్తన్న తీసుకొచ్చిండు. అయితే ఘనమైన చరిత్ర గల వ్యక్తికి ఘనంగానే కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పోరాటాలకు స్ఫూర్తినిచ్చే గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని తలిచాము. అలాగే సబ్బండ సంస్థలను, వర్గాలను, రంగాలను ఇందులో ఐక్యం చేసి ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని మునీరన్న యాదిలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేపట్టాలని ఈ నెల 6వ తేదీన శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో మునీరన్న సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. విలేకరుల సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి, ఐజేయు జాతీయ నాయకుడు ఎం వంశీ, గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఊదరి కుమార్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ, టీబీజీకేఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పొలాడి శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు నరహరి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి కె విశ్వనాథ్, టీయూసీఐ రాష్ట్ర నాయకులు తోకల రమేష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ పులి మోహన్, రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి నాయకుడు విద్యారాజయ్య, మాల మహానాడు మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, అంబేద్కర్ విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మయ్య, నాయకులు సత్యనారాయణ రెడ్డి, రాజమౌళి, పులిపాక శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.